న్యూస్ చూస్తున్నాం. యెమెన్ రేవ్ పై సౌదీ అరేబియా వైమానిక దాడి చేసింది. అరబ్ కంట్రీస్ లో మరోసారి కలకలం రేగుతుందనే చెప్పాలి. యెమెన్ రేవ్ కు సంబంధించి కూడా సౌదీ అరేబియాకు సంబంధించి వివాదం అయితే తారాస్థాయికి చేరుతుందనే చెప్పాలి. యుఏఈ నుంచి యెమెన్ వేర్పాటువాదుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ గా కూడా దాడి చేయడం జరిగింది. యెమెన్ లో వేర్పాటువాదులు పోరాటం చేస్తూ ఉన్నారు. దీని వెనుక యుఏఈ ఉందని సౌదీ అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. దక్షిణ యెమెన్ కు ప్రత్యేక దేశం కోసం కొన్నాళ్లుగా కూడా సదరన్ ట్రాన్షియల్ కౌన్సిల్ పోరాటం చేస్తూ ఉంది. వీరికి యుఏఈ కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి. ఇక వేర్పాటువాదుల ఎన్టీసీని సౌదీ అరేబియా అయితే తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తుంది. ఎన్టీసీకి యుఏఈ ఆయుధాలు చేరవేస్తుందని సౌదీ ప్రకటన చేసింది. ఇది తీవ్ర దుమారాన్ని లేపుతుందని చెప్పాలి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము. యెమెన్ లో యుఏఈ బలగాలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజా దాడులతో యుఏఈ కావచ్చు సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరిగినాయి అనే చెప్పాలి. సౌదీ సంయమనంతో వివేకంతో వ్యవహరించాలని యుఏఈ జవాబిస్తోంది. మరోవైపు సౌదీ ఆరోపణలు యుఏఈ అయితే తోసిపుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అరబ్ కంట్రీల్లో ఇది మరో కల్లోలాన్ని సృష్టిస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుత అరబ్ కంట్రీలో మరో కల్లోలం జరిగింది. యెమెన్ రేవ్ సౌదీ అరేబియా వైమానిక దాడి జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇదే నుంచి యెమెన్ ఎయిర్పోర్ట్ వాదుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న నౌకను టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. యెమెన్ లో వేర్పాటు వాదులు పోరాటం వెనుక యుఏఈ ఉందనేది సౌదీ అరేబియా అనుమానం వ్యక్తం చేస్తుంది. దక్షిణ యెమెన్ కు ప్రత్యేక దేశం కోసం కొన్నాళ్ళుగా సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పోరాటం చేస్తుంది. ఇక వీరికి మద్దతుగా యుఏఈ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వేర్పాటువాద ఎన్టీసీని మొత్తం ఇటు సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఎన్టీసీకి యుఏఈ ఆయుధాలు చేరవేస్తుంది కూడా సౌదీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక దీంట్లో ఈ నేపథ్యంలోనే యెమెన్ లో యుఏఈ బలగాలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజా ఈ దాడులతో యుఏఈ సౌదీ మధ్య ఉద్రిక్తతలనేవి మరింత పెరిగాయి. ఇక ఈ సమయంలో సౌదీ సంయమనంతో వివేకంతో వ్యవహరించాలని కూడా యుఏఈ జవాబిచ్చింది. ఇక సౌదీ ఆరోపణలను యుఏఈ తోసిపుచ్చింది. ఇక ఇరు దేశాల మధ్య కొంత విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓడర్ వేవ్ను యెమెన్ కు సంబంధించిన ఓడర్ వేవ్ తో దాన్ని టార్గెట్ గా చేసుకుని సౌదీ అరేబియా వైమానిక దాడికి దిగింది. ఈ నేపథ్యంలో వేర్పాటువాదుల కోసం ఆయుధాలను సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ గా దాడి జరిగినట్టు తెలుస్తుంది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇటు సౌదీ సంయమనంతో వివేకంతో వ్యవహరించాలనేది యుఏఈ చెప్తుంది. ఇక సౌదీ ఆరోపణలను యుఏఈ తోసిపుచ్చింది. ఇక రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం కొనసాగుతుంది వేచి చూడాల్సింది. కానీ ప్రజెంట్ మాత్రం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ అరబ్ కంట్రీలో ఇది ఒక మరో కల్లోలంగానే చెప్పుకోవాలి. అంటే ఇటీవల కాలంలో గతంలో చూసుకున్నాం, దేశాలకు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక దేశంపై మరొక దేశం ఆధిపత్యం కొనసాగించేందుకు దాడులు ప్రతిదాడులు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రపంచంలో అనేక దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఉక్రెయిన్, రష్యా, ఇలా అనేక దేశాలు గతంలో కనుక ఇటు పాకిస్తాన్, భారత్, చైనా దేశాలు రాష్ట్రాలు ఆక్రమించుకునేందుకు ఇతర దేశాలు ప్రయత్నించడం, దానికి సంబంధించి వేరే దేశం ఒప్పుకోకపోవడం, ఇప్పుడు ఆధిపత్య పోరు కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ చూసుకుంటే ఇటు యుఏఈ అలాగే సౌదీ అరేబియా మొత్తం యెమెన్ రేవ్ పై సౌదీ అరేబియా దాడి అనేది వైమానిక దాడి అనేది ప్రధానంగా ఇప్పుడు ఒక వివాదం కొనసాగుతోంది. యుఏఈ నుంచి యెమెన్ వేర్పాటువాదుల కోసం సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతర దేశాల్లో జరుగుతున్న దాడులు ప్రతిదాడు వల్ల సాధారణ ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. శివ, మనం చూస్తూ ఉన్నాం, యుఏఈ ఆయుధాలు చేరవేస్తుంది అంటూ కూడా సౌదీ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ ప్రకటనకు సంబంధించి ఏదైతే సౌదీ ఆరోపిస్తుందో ఆ ఆరోపణలన్నింటినీ కూడా యుఏఈ తోసిపుస్తున్న పరిస్థితి మరి ఎలా ఉండబోతుందంటారు? పరిణామాలేంటి? సౌదీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో యుఏఈ పైన ఆయన కూడా అవాస్తవం, కావాలని సౌదీ మా పైన అనవసర ఆరోపణలు చేస్తుంది అనేది యుఏఈ తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆరోపణలు ప్రతి ఆరోపణలతో అయితే
ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది. యమన్ ఓడరేవు పైన సౌదీ వైమానిక దాడి చేసిన నేపథ్యంలో ఇటు యుఏఈ నుంచి యమన్ ఎయిర్పోర్ట్ వాదుల కోసం ఆయుధాలను సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ ఈ దాడి జరిగింది అనేది చెప్తోంది. యుఏఈ యమన్ కు సహకరిస్తుంది, ఈ సహకరించకుండా ఉండాలి అనేది ప్రధానంగా సౌదీ అరేబియా చెప్తుంది. కానీ సౌదీ అరేబియా చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉందో యుఏఈ ఖండిస్తూ ఉంది. కానీ ఆరోపణలు ప్రత్యారోపణలతోనే ఈ వివాదం ముగుస్తుందా లేదా దాడులు ప్రతిదాడుల వరకు వెళ్తుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా యెమెన్ రేవుపై సౌదీ అరేబియా వైమానిక దాడికి సంబంధించి యుఏఈ నుంచి యెమెన్ వేర్పాటువాదుల కోసం ఇది చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏవైతే సౌదీ చేస్తుందో ఆ ఆరోపణలన్నీ కూడా యుఏఈ తోచిపుస్తుంది. ఆయుధాలు సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ గా కూడా సౌదీ దాడి చేయడం జరిగింది. యెమెన్లో వేర్పాటువాదుల పోరాటం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ పోరాటాలు ఎటు దారి తీస్తాయి, సామాన్య ప్రజలు ఇందులో బలయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. యుఏఈ ఈ వేర్పాటువాదుల పోరాటం వెనక యుఏఈ ఉందని సౌదీ అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. కొన్నాళ్లుగా కూడా ఈ సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పోరాటం అయితే సాగుతూ వస్తుంది. మొత్తంగా ఇది తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. మరో యుద్ధానికి తెరలేపుతుంది అన్న దానిలో ఎటువంటి అనుమానం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా ఇదంతా కూడా అటు అరబ్ కంట్రీస్ లో కల్లోలాన్ని సృష్టించే విధంగా కూడా కనిపిస్తోంది. యెమెన్ రేవుపై సౌదీ అరేబియా వైమానిక దాడితోటి యుఏఈ నుంచి యెమెన్ వేర్పాటువాదుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న నౌక టార్గెట్ గా సౌదీ అయితే అటాక్ చేసింది. యెమెన్లో వేర్పాటువాదుల పోరాటం చేసింది వెనక యుఏఈ ఉందని సౌదీ కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక దక్షిణ యెమెన్ కు ప్రత్యేక దేశం కోసం కొన్నాళ్లుగా కూడా సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పోరాటం చేస్తుంది. వీరికి యుఏఈ మద్దతు పలుకుతుందంటూ కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక వేర్పాటువాద ఎన్టీసీని సౌదీ అరేబియా అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎన్టీసీకి యుఏఈ ఆయుధాలు చేరేస్తుందని సౌదీ ప్రకటన చేసింది. అయితే దాన్ని యుఏఈ మాత్రం తోసిపుచ్చుతుంది. ఎటువంటి ఏవైతే ఆరోపణలు చేస్తుందో సౌదీ అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదంటూ కూడా తోసిపుస్తుంది. ఇక యెమెన్లో యుఏఈ బలగాలను వెనక్కు తీసుకోవాలంటూ కూడా సౌదీ డిమాండ్ చేస్తుంది. ఇక తాజా దాడులతో యుఏఈ కావచ్చు సౌదీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయని చెప్పాలి. సౌదీ సమన్వయంతో వివేకంతో వ్యవహరించాలని యుఏఈ జనాలు అంటున్నారు. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇప్పటికే సౌదీ అటాక్ చేయడం జరిగింది. మరి తదుపరి యుఏఈ ఎటువంటి యాక్షన్, ఎటువంటి రివెంజ్ క్రమంగా ముందుకు అడుగులు వేస్తుంది? ఇది మరో యుద్ధానికి తెరలేపుతుందా? ఎటువంటి కల్లోలం సృష్టించబోతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా వేర్పాటువాద ఎన్టీసీని సౌదీ అరేబియా అయితే తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తుంది. సౌదీ చేస్తున్న ప్రకటనలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు యుఏఈ తోచిపుచ్చుతున్న పరిస్థితి. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి యుద్ధానికి దారితీస్తాయి, ఎటువంటి కల్లోలాన్ని సృష్టించబోతున్నాయి అన్నది మాత్రం వేచి చూడాలి.